అది ప్రీతి పెళ్లి రోజు. తనకి పెళ్లి ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను వరుణ్‌నే పెళ్లి చేసుకుంటాను, వరుణ్‌నే పెళ్లి చేసుకుంటాను అని ప్రీతి ఎన్ని సార్లన్నదో తనకే తెలీదు. కానీ కరెక్ట్‌గా పెళ్లి రోజొచ్చేసరికి ఒక్కటి కూడా తను ఊహించింది లేదు. పక్కన వరుణు లేడు. కానీ ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు. పెళ్లి కూడా తను ఊహించిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా జరుగుతోంది. 100 రెట్లు గ్రాండ్‌గా జరుగుతోంది. దీనికి ప్రీతి అస్సలు ప్రిపేర్డ్ లేదు. కానీ షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఇలాంటి హెసిటెంట్ సిట్యుయేషన్‌కి ఇలాంటి తానే ప్రిపేర్ చేసుకుంటూ, తనకి తానే సమాధానం చెప్పుకుంటూ రెడీ అయ్యి పెళ్లిపీటల వరకు వచ్చింది. అక్కడ పెళ్లిపీటల్లో కార్తీక్ చూస్తే కార్తీక్ క్లౌడ్ 9లో ఉన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. చుట్టూ చూస్తే అమ్మ, భవానీ అమ్మ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. తల ఎత్తి పెళ్లికి వచ్చిన వాళ్ళని చూస్తే ప్రీతి కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద ఆఫీసర్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అందరూ అక్కడ ఉన్నారు. ప్రీతి వాళ్ళ ఫ్రెండ్స్ టీనా, రాణి, జ్యోతి అందరూ వచ్చారు. వాళ్ళు పెళ్లి చూడడం మానేసి ఆ సెలబ్రిటీస్తో ఫోటోలు దిగుతున్నారు. ఇదంతా చూసిన ప్రీతికి చాలా కంగారేసింది, చాలా భయం వేసింది. ఆ భయంలో సపోర్ట్ కోసం పక్కన కార్తీక్ని చూసి కార్తీక్ గట్టిగా పట్టేసుకుంది. చాలాసేపటి నుంచి కార్తీక్ కళ్ళు ప్రీతి మీదనే ఉన్నాయి. ప్రీతి పరిస్థితి కంప్లీట్గా అర్థమైన కార్తీక్ ప్రీతి చేయిని తన చేతిలోకి తీసుకొని నిమురుతూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నేను నీకున్నానన్న ధైర్యాన్ని కళ్ళతోనే ఇచ్చాడు. ఈ సీన్ చూస్తున్న భవానీ అమ్మ, అన్నపూర్ణమ్మ చాలా సంతోషించారు. పెళ్లి హ్యాపీ హడావిడిగా జరిగింది, రిచ్గా జరిగింది, గ్రాండ్గా జరిగింది, హ్యాపీగా జరిగింది. కానీ ప్రీతి మాత్రం పెళ్లి జరుగుతున్నంతసేపు లోపల టెన్షన్ పడుతూనే ఉంది, బెరుగ్గానే ఉంది, హెసిటెంట్గానే ఉంది. పెళ్లి పనులన్నీ అయిపోయాక అప్పుడు తన ఫ్రెండ్స్ దగ్గర టీనా, రాణి, జ్యోతి, సురేష్తో కూర్చొని హాయిగా మాట్లాడుతుంది. రోజు మొత్తంలో ప్రీతి కాస్త రిలాక్స్డ్గా ఉంది వీళ్ళందరి మధ్యలోనే. ఇప్పటి వరకు ప్రీతిని మనమ్మాయి అని చూసే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రీతిని నువ్వు చాలా రిచ్ ప్రీతి అయిపోయావు అంటూ ఆట పట్టిస్తున్నారు. ప్రీతి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నంతసేపు పెళ్లి రిచ్నెస్, గ్రాండ్నెస్, వచ్చిన సెలబ్రిటీస్ వీళ్ళందరి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అది అన్ని కబుర్లు అయిపోయాక వాళ్ళు ప్రీతికి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. కానీ టీనా మాత్రం అక్కడే ఉండిపోయింది. అందరూ వెళ్ళిపోయాక టీనా ప్రీతిని చూసి, ప్రీతి నేను నీకు ఒక విషయం చెప్పాలి అని సీరియస్గా ఉంది. టీనా టోన్ చూసి ప్రీతికి అర్థమైపోయింది టీనా వరుణ్ గురించే మాట్లాడబోతుందని. దానికి ప్రీతి ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు టీనా, అంతా జరిగిపోయింది అంటూ మాట కొట్టేసింది. వరుణ్ నిన్ను చీట్ చేయలేదు ప్రీతి. వరుణ్ ఆ రోజు నీ దగ్గరికి వద్దామనే రెడీ అయ్యాడు. దానికి ప్రీతి వెంటనే వెనక్కి తిరిగి గబక్కన టీనాని పట్టుకుని, నాకు తెలుసు వరుణ్ నన్ను చీట్ చేయడు, కానీ ఆ రోజు నువ్వు ఎందుకు అలా నాకు చెప్పావు? దానికి టీనా, ఆ రోజు వరుణ్ నీ దగ్గరికి వద్దామని రెడీ అయ్యాడు ప్రీతి. బస్సు దిగి హోటల్కి వెళ్ళి రెడీ అవుతుండగా హోటల్కి నలుగురు పెద్ద పెద్ద రౌడీలు వచ్చారట. తలుపు కొట్టి లోపలికి వచ్చి, నువ్వు ప్రీతి లైఫ్లోంచి వెళ్ళిపో, ప్రీతిని నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు. దానికి వరుణ్ ఆర్గ్యూ చేస్తుంటే వరుణ్ని కింద పడేసి చితకబాదేసి, నువ్వు మా మాట వినకపోతే ప్రీతి పరిస్థితి కూడా ఇలాగే అవుతుంది అని బెదిరించాడట. తనకేమైనా పర్వాలేదు, కానీ నీకేమవుతుందా అన్న భయంతో వరుణ్ ఇంక నీ దగ్గరికి రాలేదు. నాకు తెలుసు టీనా, నాకు తెలుసు వరుణ్ ఖచ్చితంగా వస్తాడని తెలుసు. రాలేకపోతున్నాడంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నాడని కూడా తెలుసు. అందుకే నేను నాకు ఆ రోజు ఫోన్ చేశాను. కానీ నువ్వు ఆ రోజు అలా చెప్పావు, వరుణ్ ఇక రాడు, వేరే అమ్మాయిలతో ఉన్నాడని. మరి నువ్వు అలా ఎందుకు చెప్పావు అని షాక్ అయ్యి అడిగింది ప్రీతి. దానికి టీనా, అవును నేనే అలా చెప్పాను. ఆ రోజు పొద్దున్నే ఒక పెద్దావిడ మా ఇంటికి వచ్చి, అమ్మ ప్రీతికి చాలా మంచి సంబంధం కుదిరింది, ఈ సంబంధం చెడిపోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నువ్వే నాకు హెల్ప్ చేయాలని నన్ను బతిమాలింది. అందుకని అలా చెప్పాల్సి వచ్చింది. ఎవరా పెద్దావిడ? నా గురించి ఎందుకు అడిగింది? మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు అని ప్రీతి ఏడుస్తూ అడుగుతోంది. దానికి టీనా చాలా గంభీరంగా, ఆ పెద్దావిడ ఎవరో కాదు ప్రీతి, మీ అమ్మే, కాబట్టి ఒప్పుకోవాల్సి వచ్చింది అని బాధపడుతూ చెప్పింది. కానీ మరి ఇప్పుడు చెప్తున్నావేంటి, ఇంత లేటుగా చెప్తున్నావేంటి, ముందన్నా చెప్పకపోయావా అని ఏడుస్తూ అడిగింది. ఎందుకంటే వరుణ్ నిన్ను ఒకసారి కలవాలని అన్నాడు. వరుణ్ రేపు మా ఇంటికి వస్తా అన్నాడు. నీకు కూడా కలవాలని ఉంటే నువ్వు రేపు మా ఇంటికి రా అంటూ లేచి వెళ్ళిపోయింది టీనా. వరుణ్తో పెళ్లి చెడగొట్టింది ఎవరో కాదు, మా అమ్మే అని తెలిసిన ప్రీతి పరిస్థితి ఏంటి? వరుణ్ని కలవడానికి వెళ్తుందా, కార్తిక్ని వదిలేస్తుందా? తెలుసుకోవడానికి వింటూనే ఉండండి నేనే నా ఫేవరెట్. కంప్లీట్ స్టోరీ వినాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని క్లిక్ చేయండి.